ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దేశంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేసి ఒక సంస్థ ఇప్పుడు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంస్థ మరి తన యొక్క సర్వే మొత్తాన్ని కూడా విడుదల చేసింది. మరి ఎవరు ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అని చెప్పేసి సర్వేలో తెలియజేసింది. ఆ సర్వే వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ఈటీజీ రీసెర్చ్ తాజా సర్వే సంస్థ వెలువడించినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నారని సర్వేలో ముఖ్యాంశం. అది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 329 నుంచి 359 సీట్ల వరకు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాజకీయ పార్టీలు సాధించే సీట్లకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సంబంధించిన వార్తలు మాత్రం విడుదల చేసింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ 380 సీట్లకు పైగా భారీ మెజారిటీతో గెలవబోతుందని మాత్రం తెలియజేసింది. అలాగే ఆ వివరాలు ఇంకా మిగతా పార్టీ కూడా ఎలా ఉన్నాయనేది అంచనా, వాళ్ళ యొక్క అంచనా, వాళ్ళు రీసెర్చ్ అంటే అందరు సర్వేలు చేసినటువంటి విషయాల్లో వాళ్ళు తీసినటువంటి ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. బీజేపీ 329 నుంచి 359 స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ 27 నుంచి 47 స్థానాల్లో, వైసీపీ 21 నుంచి 22 స్థానాల్లో, డిఎంకే 24 నుంచి 28 స్థానాల్లో, అలాగే టీఎంసీ 17 నుంచి 21 స్థానాల్లో, బీజేపీ 10 నుంచి 12 స్థానాల్లో, ఎక్కడ పశ్చిమ బెంగాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 5 నుంచి 7 స్థానాల్లో, ఇతరులు 72 నుంచి 92 స్థానాల్లో విజయం సాధించగలమని, మొత్తంగా ఎన్డీఏ కూటమి 384 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ టైమ్స్ నౌ సంస్థ ఈటీజీ రీసెర్చ్ సర్వే పేర్కొందనమాట. ఇక టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఫిబ్రవరిలో నిర్వహించిన మునుపటి సర్వేలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే చేపడుతుందని 91% మంది వాళ్ళ సర్వేలో చెప్పడం జరిగిందంట. కాబట్టి బీజేపీ నేతృత్వం ఎన్డీఏ కూటమి 300కు పైగా సీట్లు 45% మంది విశ్వసించగా, అధికార కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని 14% మంది కూడా అభిప్రాయపడ్డారనమాట. ఇది 64% మంది ప్రజలు నరేంద్ర మోడీని వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని అభిప్రాయపడ్డారట. 17% మంది మాత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఓటు వేయడం జరిగిందనమాట. అలాగే ఇక దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి మనకు ఈ విషయం పోలింగ్ 19న, రెండో దశ 26న, మూడో దశ 7న, నాలుగో దశ 11న, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక ఈ దశ కాకుండా ఇంకా వేరే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఇంకా దాని వివరాలు ఇంకా రాలేదు. రాకముందే ఈ టైమ్స్ నౌ నిర్వహించినటువంటి సంస్థ సర్వే వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి. ఎన్డీఏ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, 380 సీట్లు బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని, మూడవసారి ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీ గారే రాబోతున్నారని చెప్పేసి ఇప్పుడు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించినటువంటి సర్వే ఇప్పుడు మనకు ఈ విధంగా చెప్పడం జరిగింది.